మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బ్యాంక్ కాలనీలో పునరుద్ధరించిన శ్రీ వేమలపల్లి శ్రీకృష్ణ మున్సిపల్ పార్కు, అలాగే టిప్పర్ల బజార్లో పునరుద్ధరించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ పార్కు ప్రారంభోత్సవాలను మార్చి 28వ తేదీ శనివారం ఘనంగా నిర్వహించారు. బ్యాంక్ కాలనీలోని శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ మున్సిపల్ పార్కును 15,50,000 మున్సిపల్ సాధారణ నిధులతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఈ పార్కుకు ఆహ్లాదం, ఆనందం, ఆరోగ్యం, విజ్ఞానదాయకంగా పలు సౌకర్యాలను కల్పించారు. చిన్నపిల్లలు ఆడుకోవటానికి వీలుగా ఎక్విప్మెంట్ ఉన్నాయి. పాత్వే, గ్రీనరీ, ల్యాండ్, ప్లాంటేషన్ చూడముచ్చటగా ఉన్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా, టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, అడిషనల్ కమిషనర్ కె శకుంతల, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, ఏడీహెచ్వై రామారావు, వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ఆర్ ఇందు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంకా బాలాజీ గుప్తా, సికే జూనియర్ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపల్ మంచా విజయమోహన్ రావు, ఎల్ఐసి సుబ్బారావు, ఎల్ఎన్ గోల్డ్ ఫిష్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు, రొటేరియన్ అద్దే మురళీమోహన్ రావు, టీడీపీ పట్టణ కార్యదర్శి బైరబోయిన శ్రీనివాసరావు, 30వ వార్డు టీడీపీ అధ్యక్షుడు బైరబోయిన శివశంకర్, టీడీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. श्रीनिवासाय मंगलम कौशलेन्द्राय महनीय गणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. గుడికి వెళ్దామని వెళ్ళి వచ్చాయి, వచ్చి బయటికి వెళ్ళాడు. అలసిపోయి కూర్చొని పెళ్ళి అయిపోయింది సార్, చిట్టు అనుకుని పార్క్ నుంచి వస్తున్నారు, ఇటు వస్తున్నారు. పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది, వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. బ్యాంక్ కాలనీలో శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ మున్సిపల్ పార్కు పునః ప్రారంభోత్సవం అనంతరం టిప్పర్ల బజార్లో పునరుద్ధరించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ పార్కును ప్రారంభోత్సవం చేశారు. 5,80,000 మున్సిపల్ సాధారణ నిధులు వెచ్చించి ఈ పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. చిన్నపిల్లలు ఆడుకునేందుకు వివిధ పరికరాలను ఏర్పాటు చేశారు. అలాగే అంతర్గత నడకదారి, గ్రీనరీ, ప్లాంటేషన్ అదనపు ఆకర్షణగా ఉన్నాయి.
అలాగే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహానికి అతిథులు పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర అలాగే స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా మంగళగిరి శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి ఆదేశానుసారం మంగళగిరిని స్వచ్ఛ మంగళగిరిగా తీర్చిదిద్దడంలో భాగంగా ఎంటీఎంసీ ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛ కార్యక్రమాలను మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజున 29వ వార్డులోని తిప్పల రోడ్లో డాక్టర్ అబ్దుల్ కలాం గారి పేరుతో ఒక పార్క్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు 6 లక్షల రూపాయలు వెచ్చించి ఈ పార్క్ని ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం ముఖ్యంగా మహిళలు పిల్లలు ఉపయోగించుకునే విధంగా ఇక్కడ మంచి చక్కటి వాతావరణంలో అబ్దుల్ కలాం గారి పేరుతోటి పార్క్ను ఏర్పాటు చేయటం, దానికి ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ జానకిదేవి గారు, అలాగే ఆరుద్ర భూలక్ష్మి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు గాదు శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు, బైర్భవన్ శ్రీనివాసరావు గారు, మురళి గారు, ఈ వార్డు అధ్యక్షుడు ఫిరోజ్ గారు, ఇతర నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఈ రోజునే మన బ్యాంక్ కాలనీ కూడా మరొక పార్కుని మనందరం కలిసి నిర్మాణం చేసుకొని కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో ఆ పార్కు నిర్మాణం చేసుకోవడం జరిగింది. మంగళగిరిలో ఇప్పటికే లక్ష్మీనరసింహస్వామి కాలనీలో సుమారు 1,06,00,000 రూపాయల వ్యయంతో పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావటం, అలాగే కొండపల్లి టౌన్షిప్ లో కూడా సుమారు 1,25,00,000 రూపాయల వ్యయంతో ఒక పార్కును అభివృద్ధి చేసి మంగళగిరి ప్రజలకి మంచి పర్యావరణాన్ని, అలాగే పిల్లలకి మహిళలకి ముఖ్యంగా మంచి వ్యాపకానికి ఎక్సర్సైజులు కానివ్వండి, మంచి పరిసరాలను అందించే విధంగా నారా లోకేష్ బాబు గారు ఎంటీఎంసీ ఆధ్వర్యంలో అందరం ముందుకెళ్తున్నాము. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు పార్క్స్ కూడా మంగళగిరిలో రాబోతున్నాయని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంటీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మనము గ్రీనరీ డెవలప్మెంట్, తర్వాత పార్క్స్ డెవలప్మెంట్, వాటర్ బాడీస్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి సూచనల మేరకు చాలా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా ఇప్పటివరకు చూస్తే ఇప్పుడు లక్ష్మీనరసింహ కాలనీ పార్క్ అని, కొండపల్లి పార్క్ అని అవి 2 కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ కాలనీ కానీ, తర్వాత టిప్పర్ల బజార్ పార్క్, అబ్దుల్ కలాం పార్క్, ఇవి 2 కూడా గతంలో ఉన్నవే. బట్ థింగ్ ఇస్ డిఫంక్ట్ అయిపోయి మెయింటెనెన్స్ లేకుండా చాలా చెడిపోయినాయి. వాటిని మళ్ళీ రిఫర్బిష్ చేసి మళ్ళీ దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఇది కాకుండా ఇప్పుడు కాజాలో పెద్ద వాటర్ బాడీ కమ్ పార్క్ అంటే పెద్దది ఒకటి జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మంత్రివర్యులు గారు దాదాపు సిఎస్ఆర్ ఫండ్స్ కింద 2.5 crore దాన్ని పెట్టడము, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, తర్వాత అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ నుంచి ఇంకో 50 లక్షల రూపాయలు పెట్టడము, అది ఒక అద్భుతంగా 14 ఎకరాల్లో వాటర్ బాడీ రావడం జరుగుతుంది. వాటర్ డెవలప్ అవుతుంది. త్వరలో ఒక 1 week 2 weeks లో అది ఇనాగ్రేషన్ రెడీ అవుతుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ దగ్గర వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ దగ్గర అనదర్ ఒక 60-70 లక్షల్లో అది ఒక పార్క్ కూడా దాదాపు 70 సెంట్లో ఒకటి, అది కూడా డెవలప్ అవుతుంది. ఇట్లా ప్రతి చోట వీలున్న చోటంతా కూడా పార్కులు అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఈ వాటర్ బాడీస్ పొల్యూట్ అయిపోయి దరిద్రంగా ఉండే పరిస్థితుల నుంచి ఒక మంచి పబ్లిక్ ఆహ్లాదకరంగా మంచి వాటర్ బాడీస్ ఒక మంచి గ్రీనరీతో, వాకింగ్ ట్రాక్తో ప్రజలు దానికి ఉపయోగించుకునే విధంగా దాన్ని ఏర్పాటు చేయడానికి ఆదేశాలు మంత్రివర్యులు ఇవ్వడం జరిగింది.
దానిలో భాగంగానే ఇవన్నీ కూడా రూపుదిద్దుకోవడం జరుగుతుంది.